ఇంకా ఏమైనా ఉన్నాయా గురుగారు ఇలాంటి రహస్యాలు ఇంకొన్ని ఏమైనా? ఇంకా అంటే అమ్మ ఒకటేనమ్మా, రాముడికి సంబంధించింది చాలా మంది పూజలు చేస్తుంటారు. అంటే ఇది చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు రామకోటి రాస్తుంటారు, రామకోటి రాస్తుంటారు, రామదేవుడి కథ చెప్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఎవరైనా రాముడికి సంబంధించి చేస్తుంటే వాళ్ళకి బాహ్యంగా కలిగేటువంటి చాలా మంది కోరుకునేది ఏంటంటే ధనప్రాప్తి అయిపోవాలి, నాకు లక్షలు రావాలి, కోట్లు రావాలి, ఇవన్నీ అనుకుంటుంటాం. కానీ రామ శబ్దం ఎక్కడ వినబడ్డా, రామనామం ఎక్కడైనా చేస్తున్నారంటే అక్కడ పరిపూర్ణంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అక్కడ ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారు, ఆంజనేయ స్వామి యొక్క రక్షణ ఉంటుంది ఒకటి. రామనామం ఉన్న చోట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క రక్షణ ఉంటుంది ఒకటి. రెండవది ఏమిటంటే అమ్మ, బాహ్యంగా కనబడేటువంటి ఇవి కాదు, మీకు ఇతర సంబంధించినటువంటివి, అంటే మిమ్మల్ని ఎక్కడెక్కడ రక్షించాలో అటువంటివి మీకు బాగా కలుగుతూ ఉంటాయి రాముడి యొక్క చేసినప్పుడు. ఇంకోటి ఏంటి, కొంతమంది కొంత అపోహలు ఉన్నాయి. ఒకసారి నేను నా స్నేహితుడు కలిసి 20 ఏళ్ల క్రితం ఏదో రాముడు మందిరం వెళ్ళి లోపలికి రంటప్పుడు నాకు భయం అన్నాడు. ఎందుకంటే రాముడు కష్టాలు ఉన్నాయి కదా, నాకు కష్టం వస్తుందేమో అన్నాడు. నేను అన్నాను, రాముడు బ్రతికింది ఎంతకాలం తెలుసా మీకు అని అడిగా. తెలియదండి అన్నాడు. 12,000 సంవత్సరాలు జీవించాడు భూమి మీద, 12,000 సంవత్సరాలు. అతని తండ్రి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పాలించాడు ఈ భూమిని. 60,000. వాళ్ళ హైట్స్ తెలుసా అసలు మీకు? అంటే 15 ఫీట్లు ఉండేవాడు రాముడు, 15 ఫీట్ హైట్. ఓకే, అంటే అప్పుడు ఉండే ఆజానబాబులు అలా ఉండేవాళ్ళు, అంతకాలం బ్రతికేవారు. అతను కష్టపడ్డం కాదు, అక్కడ రాముడు తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఇన్ని సంవత్సరాలు మాత్రం అరణ్యవాసం చేశాడు. అన్ని సంవత్సరాలు చేసినటువంటి అరణ్యవాసానికి 12,000 సంవత్సరాలు బ్రతికిన బ్రతుకి ఎంత ఉంది మనకి వేరియేషన్, అంతే కదా. కాబట్టి మీకు తెలియక అట్లా అనుకుంటున్నారు. మహావిష్ణువు, సాక్షాత్ మహావిష్ణువు ఇంకొక రూపంలో ఉన్నాడు. సాక్షాత్ లక్ష్మీదేవి ఇంకో రూపంలో ఉంది, సీతాదేవి రూపంలో ఉంది. మీరు ఇలా గనక మనసులో అనుకుంటే సాక్షాత్ మహావిష్ణువుని సీతాదేవిని అవమానించినట్టుగా అవుతుంది అని చెప్పా. అప్పుడు ఆయనకు అర్థమైంది. అంటే కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి, రాముడు కష్టాలు అనుభవించాడు కదా, నేను పూజ చేసిన కష్టాలు అని అనుకుంటారు. అలాగే కష్టాలు అనుభవించేటువంటి ఇది కాదు అవతారము, కష్టాల నుంచి బయటపడేసేటువంటి అవతారం అది. అవును. ఇంకా చాలా మంది అంటుంటారు సీతా అమ్మవారి పేరు పెట్టుకుంటే సీతాదేవి కూడా అన్ని కష్టాలు పడ్డారు, సో మీరు కూడా అలానే అన్ని కష్టాలు పడతారు అని చెప్పేసి అని. సో అందుకే సీతా అమ్మవారి పేరుని జనక మహారాజు వచ్చేసి జానకిగా మార్చారు. జనక మహారాజు నిజంగా సీతాదేవి పేరుకి కష్టం ఉండేటట్టయితే జనక మహారాజు అన్ని రాజ్యాలు కలిపే కష్టాలు పడాలి కదా. ఆయన పెంచుకున్నందుకు సీతాదేవిని సంతానంగా పొంది ఆవిడ్ని పెంచుకున్నందుకు ఆవిడికి మరి అతనికి మరి ఏ రాజ్యం ఉండకుండా అడుగు తినాలిగా జనక మహారాజు. మరి ఎందుకు రాజ్యం వచ్చింది అది మనం ఆలోచించాలి కదా. ఆయన రాజుగా ఉన్నాడు అంటే సీత కూతురుగా వస్తే అతను రాజుగా ఉన్నాడు అంటే సీత అనే పేరు మనం కూడా పెట్టుకుంటే, పిల్లలు పెట్టుకుంటే తండ్రి రాజు అంత గొప్పవాడు అవుతాడు అనుకోవాలా, అంతే కదా. అది ఇందాక మీరు చెప్పినట్టు నేను రాముని పూజిస్తే కష్టాలు పాలవుతాను, సీత అమ్మవారి పేరు పెట్టుకుంటే కష్టాలు పాలవుతాను అన్నట్టు కాకుండా ఇంకొంచెం మంచి